సార్ కరెక్ట్ టైం కి కరెక్ట్ మెసేజ్ వచ్చింది. బ్రౌన్ రైస్ తింటే నిజంగా రిస్క్ ఉందా సార్? ఏదమ్మా ఒకసారి చూపించు. ఈ విషయం గురించి మనం ఎప్పటి నుంచో ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ పాయింట్ ఏముందో చూసావమ్మా, దీంట్లో ఈటింగ్ బ్రౌన్ రైస్ క్యాన్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పి మిషిగన్ యూనివర్సిటీ వాళ్ళు మనకి అప్రూవల్ ఇచ్చారు. కానీ ఇక్కడ ప్రతిదానికి మంచి చెడు రెండు రకాలుగా ఉంటాయి కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే బ్రౌన్ రైస్ ని వాడటం వల్ల మంచి ఉంది, చెడు ఉంది. ఎట్లా అన్నట్టయితే బ్రౌన్ రైస్ ధాన్యాన్ని కనుక ఏజ్ తక్కువ ఉన్నది కనుక వాడినట్లయితే కోత కోసే ముందు కూడా దానికి ఈ పెస్టిసైడ్స్ ఈ చల్లుతారు కాబట్టి అది మన బాడీలోకి డైరెక్ట్ గా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. కానీ మనం దాన్ని అవాయిడ్ చేయాలంటే కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు నిల్వ ఉంచిన ధాన్యాన్ని, పురి ధాన్యాన్ని కనుక తీసుకున్నట్టయితే మొత్తం పొరంతా కూడా ఆరిపోతుంది. ఒకవేళ మనం లైట్ గా మనం పొర తీసినప్పుడు ఏదైనా టాక్సిక్ కెమికల్స్ ఏమన్నా టాక్సిక్ రిజల్ట్స్ ఏమైనా ఉన్నట్టయితే అవి మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రతిదానికి ఈజీనెస్ అన్నది ఉంది. కాకపోతే ఈ స్పీడ్ యుగంలో ఈ విషయం తెలిసిన రైస్ అమ్మేవాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది మనం ఎప్పటి నుంచో కన్సిడర్ చేస్తున్న మ్యాటర్ కాబట్టి మనకైతే ఏం ప్రాబ్లం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మనకి కూల్ డ్రింక్ తాగి బతుకున్నంత కాలం ఏది చేసినా ఏమీ కాదన్నది నా అభిప్రాయం. తీసుకునే ప్రోడక్ట్ ని మనం ఈ విలువైన శరీరానికి ఇచ్చే ప్రోడక్ట్ ని జాగ్రత్తగా మనం ఆలోచించి తీసుకోవచ్చు. మన దగ్గర కొనుక్కునే వాళ్ళకి ఎవరికైనా సరే ఈ బ్రౌన్ రైస్ కి ఈ ప్రాబ్లం అనేది ఉండదు. బ్రౌన్ రైస్ తినే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి రీల్ షేర్ చేయండి. వాళ్ళకి క్వాలిటీ బ్రౌన్ రైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఖచ్చితంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ. మీ ప్రసాద్ కొంజేటి.